హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అబ్బాయిది బర్త్డే అనమాట. మార్నింగే అయితే లేచేసామన్నమాట అందరము. మా అబ్బాయి బర్త్డే వచ్చేసి సండే రోజు వచ్చింది, అంటే దీపావళికి కొంచెం ముందు రోజు అనమాట. దీపావళి ముందు రోజు వ్లాగ్ అనమాట ఇది. యాక్చువల్గా అన్ని వీడియోస్ అయితే తీసున్నానండి, బట్ నేనైతే ఎడిట్ చేసి పోస్ట్ చేయడం అయితే కొంచెం లేట్ అయిందనమాట. నాకు కొంచెం హెల్త్ బాగలేదు, ప్లస్ కొంచెం కొన్ని వర్క్ ఉండడం వల్ల నేను పోస్ట్ చేయలేకపోయినాను. బైక్ రివ్యూ కూడా అందుకే చెప్పలేకపోయినాను. అందుకే అనమాట. మాకైతే ఇక్కడ మంచిగా వర్షాలు అయితే పడ్డాయన్నమాట. వర్షం పడేసరికి మా మొక్కలన్నీ మంచిగా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో ఈరోజైతే మా అబ్బాయి అయితే బర్త్డే అనమాట. మార్నింగే లేసి టిఫిన్ అయితే తినేశారు. తినేసిన తర్వాత మా అబ్బాయి అయితే గుడికి వెళ్ళేసి రమ్మని చెప్పాను వాళ్ళని. సో ఆ తర్వాత ఫర్దర్ ప్రిపరేషన్స్ అయితే అన్నీ చేస్తున్నాం అనమాట. మా అబ్బాయి అయితే మంచిగా ఫ్రెష్గా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయాడనమాట. ఫ్రెష్ అప్ అయిన తర్వాత వాడినే పూజ చేయమని చెప్పాను నేను. నాకు కొన్ని పనులు ఉండే ఇంట్లో, సో ఆ పనులన్నీ నేనైతే చేసుకుంటున్నా. మా అబ్బాయి అయితే పూజ చేస్తున్నాడు. ఈరోజైతే మామూలుగా అయితే ఈసారి బర్త్డేకి అయితే నాకు కేక్ వద్దు, ఏమి వద్దు, నన్ను అయితే రెస్టారెంట్కి తీసుకెళ్ళండి అని చెప్పి అడిగాడు. కేక్ అయితే నేను కట్ చేయనని చెప్పాడనమాట. సో ఓకే సరేలే అని చెప్పేసి రెస్టారెంట్కి అయితే వెళ్ళాలి అనేసి అదే అనమాట ఈరోజు ప్లాన్ అయితే. సో మా వాడైతే పూజ చేసేసి వీళ్ళైతే గుడికి అయితే వెళ్తున్నారు. మా పాప, మా వారు, మా బాబు అయితే వెళ్తున్నారనమాట. సో వాళ్ళైతే గుడికి వెళ్ళిపోయారు. నాకు కొంచెం వర్క్ ఉన్నింది ఇంట్లో, యాక్చువల్గా కొంచెం వర్క్ ఉన్నింది, ప్లస్ కొంచెం హెల్త్ కూడా బాగలేదనమాట. షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ ఉందని చెప్పాను కదా. సో దానివల్ల నేనైతే కొంచెం వర్క్ కూడా ఫాస్ట్గా ఏమీ చేసుకోలేకపోతున్నాను అనమాట. సో వీళ్ళైతే గుడికి అయితే వెళ్ళారు. ఆ తర్వాత నేను వచ్చేసి ఆయిల్ అయితే కాసుకుందామని చెప్పి హెయిర్కి కొంచెం ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామని చెప్పేసి చేసుకుంటున్నా. ఇక్కడ మందారం నుంచి అయితే ఆ మందారం ఆకులు అయితే తీసుకుంటున్నాను. వీటిలో ఆల్రెడీ ఉసిరికాయలు ఉన్నాయన్నమాట. కొంచెం అవి వాడిపోతున్నాయి, ఒక 4-5 ఉన్నాయి. అవి వాడిపోతున్నాయి అని చెప్పేసి ఆయిల్ ప్రిపేర్ చేసుకుందామని తీసుకుంటున్నా. ఎందుకంటే నాకు ఇది షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ వచ్చిన ప్రతిసారి ఏమవుతుందంటే హెయిర్ చాలా లాస్ అయిపోతుందండి. హెయిర్ ఫాల్ అవుతుందన్నమాట నాకు చాలా. ఎందుకంటే ఆ పెయిన్కి అంత స్ట్రెస్ ఫీల్ అవుతానన్నమాట, అంత పెయిన్ వస్తుంది. సో ఇక్కడైతే ఫస్ట్ నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇవి ఉన్నాయి కదా ఉసిరికాయలు, మంచిగా సన్నగా ముక్కలుగా తరిగేసినాను. ఆ తర్వాత మందారం ఆకులు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. మందారం పువ్వు కూడా ఉండింటే మందారం పువ్వు కూడా యాడ్ చేసుకొని ఉంటే బాగుండు. బట్ నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేసేటానికి ఒక పువ్వు లేదు, ఒక మొగ్గ కూడా లేదనమాట. అలాగే ఇందులో కొంచెం ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలనుకున్నా. అలాగే ఇందులోనే ఒక చిన్న టీ స్పూన్ మెంతులు అయితే వేసుకొని ఇలా మంచిగా కలిపి ఆయిల్లో కొంచెం అట్లా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఇది ఆయిల్ అంతా మంచిగా వేగిన తర్వాత ఇవన్నీ కొంచెం కిందికి వెళ్ళిపోతాయి. ఆ పైన ఉన్న నురగంతా వచ్చేసి తగ్గిపోతుంది అనమాట. సో ఆయిల్ అయితే మంచిగా ప్రిపేర్ చేసేసాను, అయిపోయింది. ఇక్కడ ముందు రోజు వచ్చేసి మా హస్బెండ్ బయట వెళ్ళినప్పుడు కోడిపిల్లలు కనిపించాయి అనేసి వీటిని అయితే ఇంటికి తీసుకొచ్చాడు. నేనైతే వద్దని చెప్పాను, బట్ మా పిల్లలకి ఇష్టం అని చెప్పి వాళ్ళైతే ఆడుకుంటారు కదా అని చెప్పేసి తీసుకొని వచ్చాడనమాట. అవి ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా మా అబ్బాయి వాటిని బాక్స్లోంచి తీసి బయట పెట్టి ఆడుకుంటున్నాడు వాటితోని. అవి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట, చిన్న చిన్న కోడిపిల్లలు. 5 తెచ్చుకున్నారు, 5 తీసుకొచ్చారనమాట. అవి ఎక్కడ ఒక దగ్గర ఉండట్లేదు. మా వాడైతే ట్రైనింగ్ ఇస్తున్నాడు వాటికి, ఎట్లా చేస్తే పిలుస్తే పలుకుతాయి అట్లా ఇట్లా అని చెప్పి వాటికి అది అలా నేర్పిస్తున్నాడు అనమాట. చేతి ఇట్లా తడితే ట్యాప్ చేస్తే అవన్నీ ఒకటేసారి వచ్చేటట్టు ఈయన ట్రైన్ చేస్తున్నాడు వాటికి. వీటికైతే ట్రైనింగ్ ఇచ్చాడు బాగా.
మంచిగా ఓపెన్ ప్లేస్ ఉండి బయట వదిలి ఫ్రీగా తిరుగుతూ ఉంటే పెట్టుకోవచ్చు. మేము బయట వదిలితే ఏమవుతుందంటే పిల్లి వస్తుందనమాట. పిల్లి వచ్చింది బయట. పిల్లి వచ్చి అటాక్ చేసి ఎత్తుకోపోవాలని చూసింది. ఇంకా ఆ దెబ్బతో వీళ్ళు భయపడేసి పిల్లికి భయపడి వీటిని ఇంట్లోనే పెడుతున్నారనమాట. బయట ఒక 1 or 2 hours అట్లా మొక్కలలో వదిలి అక్కడ తిరుగుతుంటాయన్నమాట మొక్కలలో. మా పాప అయితే భయపడుతుంది, ఆడుకోమంటే ఆ పిల్ల భయపడుతుంది. వాటి దగ్గర కూడా పోలేదు ఈ పిల్ల. ఇంకా ఓకే రెస్టారెంట్కి వెళ్దామని చెప్పేసి రెడీ అవ్వమని చెప్పారు. ఇంకా నేనైతే రెడీ అవుతున్నాను అనమాట. నేను సింపుల్గానే రెడీ అవుతానండి, ఎప్పుడు ఏం మేకప్ అయితే వేసుకోను. బాగా డల్ అయిపోయింది ఫేస్ కూడా నాది. పెయిన్ ఇప్పటికి ఇంకా ఈరోజు కూడా నాకు తగ్గలేదన్నమాట. నియర్ బై ఒక 1 month నుంచి సఫర్ అవుతున్నాను. షోల్డర్ నెక్ పెయిన్ అంతా వస్తుందన్నమాట. సింపుల్గా రెడీ అవుదామని చెప్పేసి సింపుల్గానే వేసుకుంటున్నాను. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. నేను ఇంకా షోల్డర్ రైట్ సైడ్ అనమాట పెయిన్. ఆ షోల్డర్ పెయిన్ ఎంతగానో అది ఆ పెయిన్ తట్టుకొని చేసుకుంటున్నాను అనమాట. ఆడికి రెడీ అవుతున్నా. సో ఇలా సింపుల్గా అయితే రెడీ అయిపోయాను నేను. నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ దండ ఇది ఉంటే ఇది వేసుకున్నాను. ఒక 2-3 ఉన్నాయండి సింపుల్గా చిన్నవి. నేను ఎక్కువగా వేసుకోను కాబట్టి అన్నీ నార్మల్గానే సింపుల్గానే ఉంటాను కాబట్టి ఎక్కువేం పర్చేస్ చేయను అనమాట. అవి ఇలా సింపుల్గా బ్యాంగిల్స్ అయితే వేసేసుకున్నా. ఒక చిన్న బ్లాక్ బీడ్స్ అయితే వేసేసుకొని రెడీ అయిపోయి బయట వచ్చేసామన్నమాట. ఇలా స్పెషల్ అకేషన్స్లో ఎప్పుడైనా అలా వెళ్తే ఫ్యామిలీతో అంతా కలిసి వెళ్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. మాకు ఇక్కడ కొంచెం వానలు పడ్డాయన్నమాట. ఒక 2-3 days వానలు పడ్డాయన్నమాట బాగా. రెస్టారెంట్కి అయితే వచ్చేసామండి. ఇది ఆల్రెడీ మీకు ఇది వరకు చూపించాను కదా, గ్రాండ్ ఫెస్ట్ అని చెప్పి. ఒకసారి టెంపుల్కి వెళ్ళి వెజ్ తిన్నాం. ఆ రోజు సాటర్డే అనేసి ఒక వ్లాగ్ చేశాను, టెంపుల్ వ్లాగ్. అప్పుడు వచ్చేసి మేము వెజ్ తీసుకున్నామన్నమాట ఇదే హోటల్లో, ఈ రెస్టారెంట్లో. ఇప్పుడు మా పిల్లలు వచ్చేసి ఇదే రెస్టారెంట్లో మేము నాన్ వెజ్ తింటాము, నాన్ వెజ్ కావాలని చెప్పి అడిగాడు మా అబ్బాయి. సో మా అబ్బాయి కోసం అయితే సరే ఓకే చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. మా వాళ్ళు నార్మల్ టేబుల్స్ వద్దు మండీ తీసుకుందాము అని చెప్తే మండీలో వెయిటింగ్, మండీ ఖాళీ లేదని చెప్తేను సండే కదా అందులోనూ ఫుల్గా ఉన్నారు, రష్ ఎక్కువ ఉన్నింది. సో వెయిట్ చేస్తున్నాం అనమాట. ఆ తర్వాత ఒకటి ఖాళీ అయిపోయిన తర్వాత మాకైతే మండీలో అయితే ఇచ్చారు. బట్ మండీకి అని చెప్పి వచ్చినామే కానీ మండీ బిర్యానీ అట్లంతా ఏమి ట్రై చేయలేదు. మా అబ్బాయి నాకు కంప్లీట్గా స్టార్టర్సే కావాలని చెప్పి అడిగాడు అనమాట. సరే ఓకే స్టార్టర్స్ తెప్పిస్తానులే అని చెప్పి వానికి నచ్చిన స్టార్టర్సే పెట్టామన్నమాట. సో స్టార్టర్స్లో ఇది వచ్చేసి మలై చికెన్ అంట. ఇదేంటోనండి, ఈ చికెన్లో ఎగ్ వేసి ఇచ్చారు. ఎగ్ బాయిల్ చేసి ఎల్లో ఎగ్ వైట్ ఎగ్ మిక్స్ చేసి ఇచ్చారు. పైన ఏదో క్రీమీ టెక్స్చర్లో ఉందన్నమాట. అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. బట్ మా పాప వచ్చేసి నాకు మలై చికెన్ వద్దు, నాకు చిల్లీ చికెన్ కావాలని ఆ పాప వేరే అడిగిందనమాట. మా పాప ఈ నాన్ వెజ్ స్టార్టర్స్లో వచ్చేసి ఒక చిల్లీ చికెన్ తప్ప ఇంకేది తినదు. చిల్లీ చికెన్ అండ్ డ్రాగన్ చికెన్ తింటుంది. డ్రాగన్ చికెన్ అండ్ చికెన్ మెజెస్టిక్ ఇవి తింటుంది. సో మేమైతే ఇంకా 1 by 1 ఆర్డర్ పెడదాము, ఎన్ని తింటారో చూద్దాంలే అని చెప్పేసి ఫస్ట్ మలై చికెన్ అయితే పెట్టినాం. మలై చికెన్ బాగుంది, టేస్ట్ అయితే బాగుందన్నమాట క్రీమీ టెక్స్చర్తో. తర్వాత కాసేపు అయ్యాక మా పాపకి చిల్లీ చికెన్ అయితే వచ్చేసిందనమాట ఆర్డరు. తినదు, ఊరికే ఏమీ తినదులే ఏమి అన్నీ అలా పక్కకు దోసి 2 ముక్కలు తింటుంది అంతే. ఇంకా తర్వాత చిట్టి ముత్యాలతో మటన్ బిర్యానీ అయితే పెట్టానమాట నేను.
చిట్టి ముత్యాల మటన్ బిర్యానీ అయితే వచ్చేసింది. ఇంకొకటి వచ్చేసి ఇది వచ్చేసి డ్రాగన్ చికెన్ అనమాట. డ్రాగన్ చికెన్ అండ్ చికెన్ సిజ్లర్ అని ఇంకొకటి కూడా పెట్టాము. చికెన్ సిజ్లర్ వచ్చేసి పార్సల్ ఇచ్చేశారు. ఆ తర్వాత లాస్ట్ ఐస్ క్రీమ్ అయితే తీసేసుకొని మంచిగా చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంటికైతే బయలుదేరేసామండి. ఈ వ్లాగ్ ఇంతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.